సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంటే మూవీలో బయట చూసేసరికి కొద్దిగా రౌడీలా కొద్దిగా ఎట్లా కనిపిస్తారు. మూవీలో ఏంటి కొద్దిగా అంటే మిమ్మల్ని మరీ మీ క్యారెక్టర్ ని బాగా డామినేట్ చేసేలా పెట్టారా, అంటే క్రిటిసైజ్ చేస్తున్నట్టు కొద్దిగా అట్లా అనిపించింది కదా. అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అన్నీ తెలిసి అన్ని వాడికే తెలుసు అనుకునే ఒక అమాయక చక్రవర్తి అనమాట. సో వాడు గంభీరంగా ఉంటాడు, బట్ వాళ్ళ లోపల ఏముండదు అనమాట, చాలా ప్లెయిన్ ఉంటాడు. సో అట్లాంటి క్యారెక్టర్ అనమాట. అంటే మీకు ఈ స్టోరీ చెప్పగానే పర్టికులర్ మీ రోల్లో ఏ ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు మీ క్యారెక్టర్లో? నాకు ఎస్పెషల్లీ ఎలా అంటే నార్మల్గా అంటే ఒక కోపం వచ్చి ఫైట్ చేయడం, సో కామెడీ చేయడం ఇట్లాంటి కాకుండా న్యాచురల్గానే వాడు ఉంటాడు. బట్ వాడు చేసే యాక్టివిటీస్ అవతల ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇన్బిల్ట్ బై డిఫాల్ట్ ఇందులో ఈ సిచ్యువేషన్లో కామెడీ ఉంటుంది అనమాట. సో అటువంటిది ప్లే చేయడం అనేది మా డైరెక్టర్ చెప్పాడు. సో అది నేను చేయడం జరిగింది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంది మీకు? ఇప్పుడు కళ్యాణ్ గారితో ప్రాజెక్ట్ ఉంది మాది. ఏ మూవీ అన్నా? మన ఓజీ చేసాము, బట్ కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది. సో ఆయన ఇప్పుడు అద్భుతంగా అక్కడ ఉన్నారు రాజకీయాల్లో. సో ఆయన ఇచ్చిన డేట్స్ ఉన్నప్పుడు కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఆయన టైటిలే తమ్ముడు అనే సినిమా మా నితిన్ గారు చేస్తున్నారు. భీమ్లా నాయక్ ఎవరైతే చేశారో వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు, సో ఆయన డైరెక్టర్ చేస్తున్నారు తమ్ముడు అనే సినిమా. దిల్ రాజు గారి ప్రొడక్షన్ అది చేస్తున్నాను. ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు దాకా చూసిన సినిమాలు కాకుండా ఆయన కొత్తగా అంటే అదే మనకు గని అనే క్యారెక్టర్ మనం చూసాం బాలులో, దానికి 100 times ఉంటుంది అనమాట. సో ఇప్పటిదాకా అంటే కళ్యాణ్ గారు కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళారు కదా. సో అదొక డిఫరెంట్ ఆఫ్ ఒక మంచిని వెతుకుని వెళ్ళే గ్యాంగ్స్టర్ రేంజ్ ఉంటుంది. బట్ ఇది ఈ టాపిక్ ఈ మాధ్యమం కాదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. అంటే కళ్యాణ్ గారు ఏపీ పాలిటిక్స్ లో అంటే విన్ అయ్యారు, పిఠాపురంలో ఎమ్మెల్యేగా రీసెంట్ గా భారీ మెజార్టీతో విన్ అయ్యారు. ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారు? అనేక విషయస్ నేను చెప్తాం. మేము కూడా వెళ్ళాము పిఠాపురం కానీ, ఆంధ్ర, తుని, రాజమండ్రి, రాజోలు వెళ్ళి మాకు అయినంత వరకు మేము జనాల దగ్గరికి వెళ్ళి మేము చెప్పాము. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఖచ్చితంగా మంచే చేస్తారు. ఆయన ఆ వ్యక్తి దగ్గర ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది. ఆయన ఏదైనా చేస్తారని ఒక చిన్న నమ్మకంతో ఉన్నారు. అది 100కు 1000% అన్నయ్య కంప్లీట్ చేస్తారని నేను 100% నమ్ముతున్నా. ఏది ఏం చేసినా సరే కౌలు రైతుల దగ్గర నుంచి అన్ని విధాల చేస్తాడని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఆంధ్రాని ఒక రేంజ్, సింగపూర్ రేంజ్ లో తీసుకొస్తాడు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.